హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి సంబంధించిన వివాదం ఏమిటి అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ టైటిల్ అన్న దాని మీద ఎందుకు ఇంత వివాదం నడుస్తున్నది, దీనికి సంబంధించిన అవగాహన మనకు రావాలి అంటే అసలు యాజమాన్య హక్కులు అనేవి ఎలా నిర్దేశిస్తారు అన్న దాని మీద ఒక ప్రాథమిక అవగాహన ఉండాలి. ఏదైనా వస్తువు, ఏదైనా ఆస్తికి సంబంధించి ఎవరు యజమాని అని ఎలా నిర్ణయిస్తారు? ఉదాహరణకి ఈ పెన్ను తీసుకున్నాం. దీని యజమాని ఎవరు అంటే టక్కున 195% మంది ఏం చెప్తారు అంటే నేనే ఈ పెన్నుకి యజమాని అని. ఎందుకంటే ఇది నా ఆధీనంలో ఉంది కాబట్టి, ఇది నా ఆధీనంలో ఉంది కాబట్టి దీనికి నేను యజమానిని అని చాలామంది ఒక అవగాహనకు రావచ్చు. దీన్నే చట్ట ప్రకారం ఓనర్షిప్ బేస్డ్ ఆన్ ద పొసెషన్ అంటాం. అంటే ఎవరి ఆధీనంలో అయితే ఒక ఆస్తి ఉంటుందో వాళ్ళు దానికి యజమానిగా భావిస్తారు. యాజమాన్యం హక్కులు నిర్ణయించడానికి ఇది ఒక ప్రాతిపదిక. పొసెషన్, ఈ పొసెషన్ అనేది జనరల్గా మూవబుల్ ప్రాపర్టీ, అంటే ఏదైతే వస్తువుల్ని కదులుస్తామో మనకున్నటువంటి ద్విచక్ర వాహనాలు కానివ్వండి, లేదా కార్లు కానివ్వండి, జీపులు కానివ్వండి, లేదా వస్తువులు కానివ్వండి, వీటన్నిటిని మన ఆధీనంలో ఉంటే వాటికి మనమే యజమాని అన్నది డిస్ప్యూట్ లేకుండా చాలామంది ఒప్పుకుంటారు. కానీ వేరే ఇంకెవరైనా వచ్చి తనే ఈ పెన్నుకి యజమాని అంటే నేను దీన్ని ఎలా నిరూపించుకోవాలి? అప్పుడు నేను ఈ పెన్నుని కొన్నప్పుడు ఉన్నటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో, షాప్ వాడు నా పేరు మీద ఇష్యూ చేసిన బిల్లు, అది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది నా టైటిల్. షాప్ వాడు బలానా వ్యక్తి శ్రవణ్ కుమార్ బలానా రోజు ఇంత రుసుము చెల్లించి ఈ పెన్ను మా షాప్లో కొన్నాడు అని చెప్పి నాకు రిసిప్ట్ ఇస్తాడు. జనరల్గా ఏదైతే వస్తువు వాల్యూ తక్కువ ఉంటుందో వాటి మీద టైటిల్ డిస్ప్యూట్స్ అనేవి రావు. పొజిషన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే యజమాని అని చెప్పేసి చట్ట ప్రకారంగానే కాదు, సామాజిక పరంగా కూడా ఎవరు వాటిని ప్రశ్నించరు. ఎందుకంటే ఒక 100 రూపాయల పెన్ను, 200 రూపాయల పెన్ను గురించి టైటిల్ ఎవరి దగ్గర ఉంది, ఆ టైటిల్ ఎప్పుడు ఇష్యూ చేశారో అన్న అతి డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి వస్తామో, అంటే భూమి లేదా ప్లాట్లు లేదా ఇల్లు వంటి వస్తువులకు వస్తామో, అక్కడ ఈ టైటిల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ కూడా యాజమాన్యాన్ని 2 రకాలుగా నిర్దేశిస్తారు. ఒకటి పొసెషన్. వన్ హూ హ్యాస్ ఎ పొసెషన్ ఈజ్ డీమ్డ్ టు బి ఓనర్ అంటాం లాలో. అంటే ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంటుందో వాళ్ళు దానికి 90% ఓనర్లుగా అనుకోవడానికి అవగాహన ఉంటుంది. జనరల్గా అందుకే భూమి ఎప్పుడూ కూడా పొసెషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడరు. కానీ భూ యాజమాన్యాన్ని కేవలం పొసెషన్ ద్వారానే నిర్ణయించలేము. అందుకే అక్కడ ఏం చేస్తారంటే టైటిల్ అనేది కూడా నిర్ణయాత్మక రోల్ ప్లే చేస్తుంది. సో ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, వాళ్ళకి ఆ భూమి ఎలా వచ్చింది, అంతకుముందు ఏముంది, ఇవన్నిటికీ సంబంధించి కూడా టైటిల్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారము ప్రతి టైటిల్ ట్రాన్స్ఫర్ని కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి అని చెప్పి చట్టం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. అందుకే స్థిరాస్తి లావాదేవీలన్నీ కూడా మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ టైటిల్ని మార్పించుకుంటాం ఒకళ్ళ పేరు నుంచి ఇంకొకళ్ళ పేరుకి. ఆ మార్పించుకున్న లావాదేవీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పర్మనెంట్గా రికార్డ్ అవ్వబడి ఉంటాయి. అందుకే ఎప్పుడైనా మీరు స్థిరాస్తి కొనేటప్పుడు జనరల్గా లాయర్ల దగ్గరికి మీరు కనుక అడ్వైస్కి వస్తే మేము ఏం అడుగుతామంటే గత 30 ఏళ్ళ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్స్ చూడండి అంటాము. అంటే 30 ఏళ్లలో ఆ భూమి మీద యాజమాన్యం ఎలా మారింది, ఆ టైటిల్ ఎలా మారింది అన్నది మేము చూస్తాం. టైటిల్ ఫ్లో అని చెప్పి అంటాం మేము లీగల్ టర్మినాలజీలో. ఆ టైటిల్ ఫ్లో బట్టి భూమి ముందు ఎవరు కొన్నారు, ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చింది అన్న దాని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రస్తుతం మనకు సంబంధించిన టైటిల్కి సంబంధించి ఏ వివాదం వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఆధారంగా తీసుకొని, అట్లాగే పొసెషన్లో ఎవరున్నారన్న దాని ఆధారంగా సివిల్ కోర్టులో ఆ భూమి ఎవరికి సంబంధించింది అన్నది నిర్ణయిస్తుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇంత వివాదాస్పదం ఎందుకు అయింది అన్న దాని మీద మనకు కొంత అవగాహన రావాలి. ఇందులో మొట్టమొదటి ఇబ్బంది కలిగించే అంశం ఏమిటి అంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన చట్టం అయినా కూడా దీన్ని భారత రాష్ట్రపతి ఆమోదానికి పంపించి ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీనివల్ల కలిగేటువంటి ఇంపాక్ట్ ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల మధ్యలో కనుక వైరుధ్యం కనుక ఉంటే, కాన్ఫ్లిక్ట్ కనుక ఉన్నట్టయితే మామూలుగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు వ్యాలిడ్ అవుతాయి. అంటే ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కనుక ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్తో కనుక కాన్ఫ్లిక్ట్ ఉంటే, రిజిస్ట్రేషన్ యాక్ట్ కేంద్ర చట్టం కాబట్టి అదే చెల్లుబాటు అవుతుంది. కానీ
భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రత్యేక వెసులుబాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ చట్టం కనుక భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ చట్టం కేంద్ర చట్టాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భారత రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోద ముద్ర తీసుకుందో ఇది ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నింటినీ కూడా ఓవర్ రైడ్ చేసేటువంటి చట్టం. కాబట్టి మనము ఇప్పటివరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టాల ద్వారా మనకు రక్షణగా ఉందో ఇప్పుడు ఆ రక్షణలు ఏమీ ఉండవు. ఈ చట్టం ఏదైతే చెప్తుందో అదే ఫైనల్ అవుతుంది. అతి ముఖ్యమైనటువంటి ఇబ్బంది, మొట్టమొదటి ఇబ్బంది ఇది. రెండో ఇబ్బంది ఏమిటి, ఈ చట్టం పోనీ ఏమన్నా మొత్తానికి అప్లికేబుల్ అవుతుందా అంటే సెక్షన్ 1 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తున్నదో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తుంది అంటే సెక్షన్ 1(4) నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లై టు, అంటే ఈ చట్టం వేటికి అప్లై కాదు అన్నది కూడా ఇచ్చింది. ఒకటి మూవబుల్ ప్రాపర్టీ, అంటే మనకు ఉన్నటువంటి కార్లు జీప్లు వీటికి అప్లై కాదు, మంచిదే. ఎనీ క్లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల లావాదేవీల నుంచి ఈ చట్టాన్ని మినహాయింపు చేయొచ్చు. ఏ లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. అంటే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న నోటిఫికేషన్ ద్వారా ఈ లావాదేవీలు ఈ చట్టం కిందకి రావు అని వాళ్ళు మినహాయించుకోవచ్చు. మూడోది కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ద్వారా తన పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించి ఈ చట్టం కిందకి రాకుండా మినహాయింపించుకోవచ్చు. మరి వాళ్ళకెందుకు ఆ ప్రత్యేక వెసులుబాటు ఉండాలి? ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చట్టంలో ఎవరికి అట్లాంటి వెసులుబాట్లు లేవు. మరి ఈ కొత్త చట్టం దానికంటే అత్యున్నతమైనది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ లావాదేవీలను ఎందుకు మినహాయించుకునేటువంటి వెసులుబాటు ఇవ్వాలి? దానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ చట్టంలో. రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన ఏం చేస్తున్నది అంటే ఇది మేము తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని. ఇది పాక్షికంగా నిజం. ఎందుకు అంటే భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల బాధ్యతలో ఉన్నాయి. 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో ఉన్నది. నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే నీతి ఆయోగ్ ఏం చేసింది అంటే ఒక మోడల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేసి రాష్ట్రాలకు సర్క్యులేట్ చేసిన మాట మాత్రం వాస్తవం. కానీ ఆ మోడల్ యాక్ట్ అనేది ఇప్పటి వరకు ఏ రాష్ట్రము కూడా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే దాన్ని అమలు చేయడానికి పూనుకుంది. రెండోది, నీతి ఆయోగ్ ఇచ్చినంత మాత్రాన ఆ మోడల్ యాక్ట్ అనేది యథాతథంగా అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మోడల్ యాక్ట్ అంటే ఒక నమూనా మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ఎలా చేయాలి అనేది ఒక నమూనా ఇచ్చింది నీతి ఆయోగ్. దాని మీద డిస్కషన్స్ జరిపి మన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక అవసరాలకు తగ్గట్టుగా లేదా మనకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని మార్పులు చేసుకోవచ్చు. అటువంటివి ఏవి చేయకుండా యథాతథంగా ఏదైతే కేంద్రం పంపించిందో దాన్ని డూడు బసవన్నలాగా వీళ్ళు పాస్ చేసి ఆ చట్టాన్ని మన మీదకు రుద్దుతున్నారు. అది ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి కానీ లేదా ప్రజా సంఘాల నుంచి కానీ వస్తున్న అభ్యంతరం అది. కేంద్రం ఎన్నో మోడల్ లాస్ పాస్ చేస్తుంటుంది. ఉదాహరణకి రెంట్ కంట్రోల్ యాక్ట్కి సంబంధించి కూడా కేంద్రం మోడల్ లా పాస్ చేసింది. మరి దాని మీద ఇప్పటివరకు చట్టం చేయలేదే. అట్లాగే కేంద్రం ఇంకా మిగతా వాటి మీద కూడా మోడల్ లాస్ పాస్ చేసింది రాష్ట్రాలను పాస్ చేయమని, వాటి మీద చేయలేదే. దీనికి మాత్రం ఎందుకంత తొందర? కేంద్రం మోడల్ లా చేసినంత మాత్రాన దాన్ని రాష్ట్రాలు అమలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఎవరి బాధ్యత? సెక్షన్ 3 ఏమంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అని చెప్పి. ఆ ల్యాండ్ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సకల పనులు చూసుకునేటువంటి బాధ్యత ఉన్నటువంటి సంస్థ. కానీ ఈ సంస్థని కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ చేస్తుంది. అంటే ఇందులో ఉన్న అధికారులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది వినేటువంటి అధికారులు. కాబట్టి పూర్తి పెత్తనం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది అని చెప్పి సామాన్యుల్లో ఇది కూడా ఒక భయం ఉంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్. ఈ చట్టం ఏం చెప్తున్నది అంటే ఈ అథారిటీ ఏదైతే ఏర్పడుతుందో ఈ అథారిటీ ఒక తమ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించిన రికార్డ్స్ రెడీ చేయాలి. ఏమేమి రెడీ చేయాలి అన్న దానికి సంబంధించే కొంత ఇబ్బంది ఉంది. ఏమిటి అంటే ఆ భూమికి సంబంధించిన ఎటువంటి వివాదమైనా, ఆ వివాదం చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఆ వివాదం ఎవరైనా తీసుకురావచ్చు. ఎవరు ఎటువంటి వివాదం తీసుకొచ్చినా కూడా ఈ అథారిటీ అనేది ఆ వివాదాన్ని రికార్డ్ చేయాలి. మీరు అనొచ్చు ప్రస్తుతం కూడా భూమి మీద చాలా వివాదాలు ఉన్నాయి కదా అని.
కానీ ప్రతి వివాదము ఉన్నంత మాత్రాన భూమికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే కోర్టు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేస్తుందో లేదా ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మద్దని ఆర్డర్ పాస్ చేస్తుందో అప్పుడు మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ వివాదాలు నమోదవుతాయి. మిగతా వివాదాలు ఏవైతే పనికిమాలిన వివాదాలు ఉంటాయో అవన్నీ కూడా నమోదు కావు. రోజుకు వందల మంది కేసులు వేస్తూ ఉంటారు. వేసిన ప్రతి కేసు కూడా నిజమైన వివాదం అవసరం లేదు. లీగల్ టర్మినాలజీలో మేము ఫ్రివిలెస్ పిటిషన్స్ అంటాం. అంటే పని పాట లేని వాళ్ళు వేసే పిటిషన్లని. అందులో ఒక పస ఉండదు, ఏది ఉండదు. కానీ ఈ చట్టం ప్రకారం ఎవడు ఎటువంటి పిటిషన్ వేసినా కూడా దాన్ని రికార్డు చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఈ పని పాట లేని వ్యక్తులు ఏదైతే ఫ్రివిలెస్ పిటిషన్స్ వేస్తూ కూర్చుంటారో వాళ్ళ పనే అది. వాళ్ళు వచ్చి ఒక పిటిషన్ వేస్తారు, దాంతో వెంటనే ఈ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని రికార్డు చేస్తుంది. నువ్వు ఒక వివాదాన్ని రికార్డ్ చేసేటప్పుడు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అనేది చూడాలి. ప్రస్తుతం సివిల్ కోర్టులు అవే చూస్తాయి. అంటే అసలు ఈ వివాదం నిజమైందా లేకపోతే కేవలం వివాదం సృష్టించడానికి వీళ్ళు వివాదం అంటున్నారా, అది ఒక ట్రైన్డ్ జ్యుడిషియల్ మైండ్ చూసి ఒక ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తారు. అటువంటిది ఏవీ లేకుండా ఎవరి దారిన పోయే దానయ్య వచ్చి ఆస్తి నాది అంటే అది ఒక వివాదంగా రికార్డు చేయాలని చెప్పి చట్టం చెప్తున్నది. దీనివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఏ ఆస్తి మీదైనా వివాదాన్ని లేపచ్చు. ఎందుకంటే వాడికి కావాల్సిందే అది. ఒకసారి ఒక ఆస్తి వివాదంలో పడింది అంటే దాని అమ్మకాల మీద ప్రభావం చూపిస్తుంది. వాడికి కావాల్సిందే అది. అది ఇంకో ఇబ్బందికరమైనటువంటి ప్రొవిజన్ ఈ చట్టంలో ఉన్నది. తర్వాత వీళ్ళు ఇంకేం అడుగుతున్నారు, ఏమేమి రికార్డ్ చేయాలి ఈ చట్టంలో? ద టైటిల్ రిజిస్ట్రీ విల్ ఇంక్లూడ్స్ ఆల్ రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్, అంటే అన్ని రకాల రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్చువల్ ఆక్యుపేషన్, అంటే ఎవరైతే నిజమైన స్వాధీనంలో ఉన్నారో, ఈజ్మెంట్స్ అంటే దారికి సంబంధించి రహదారికి సంబంధించిన హక్కులు, కస్టమరీ రైట్స్ సాంప్రదాయంగా వస్తున్న హక్కులు, పబ్లిక్ రైట్స్ అంటే కొన్ని ఆస్తులు ఎట్లా ఉంటాయంటే పబ్లిక్ వాడుకుంటుంటుంది, అది ప్రైవేట్ వ్యక్తి భూమి అయినా కూడా వాళ్ళు రోడ్డుకో దేనికో వాడుకుంటూ ఉంటారు, అటువంటి రైట్స్ కూడా రికార్డు చేయాలంట. మైన్స్ అండ్ మినరల్స్, ఫ్రాంచైజీస్, నాన్ స్టాట్యూటరీ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంబాంక్మెంట్ ఆఫ్ సీ ఆర్ రివర్, అంటే ఏదైనా నది కానీ లేదా వాగు కానీ వెళ్తుంటే దానికి సంబంధించి ఎవరికైనా హక్కులు అక్కడ ఉండి ఆ భూమి మీద ఉండి వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే వాళ్ళు కూడా అనొచ్చు ఈ భూమి మీద మాకు హక్కు ఉంది అని. ఎనీ సబ్స్టిట్యూటింగ్ సేల్ అగ్రిమెంట్ విత్ ఆర్ వితౌట్ పొసెషన్, అంటే మనం ఏదైనా అగ్రిమెంట్ సేల్ మామూలుగా రిజిస్ట్రేషన్ కాదు, అంతకుముందు మనం ఏం చేస్తామంటే ఒక బయానా తీసుకొని అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతాం. అందులో 180% అగ్రిమెంట్స్ ఫైనల్ స్టేజ్ వరకు రావు. అనుకుంటాము, బయానా ఇచ్చుకుంటాము, అది కుదరకపోతే మళ్ళీ బయానా వెనక్కి తీసేసుకుంటారు. అవి కూడా వీళ్ళకి అప్డేట్ ఇవ్వాలి. ఎనీ సబ్స్టిట్యూటింగ్ అగ్రిమెంట్స్ ఆఫ్ కమ్ జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, మామూలుగా మన ఆస్తికి సంబంధించి మనం కనుక డీల్ చేయలేకపోతే మనం జనరల్గా ఏం చేస్తామంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాం. ఆ పవర్ ఆఫ్ అటార్నీ మనకు సంబంధికులకు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవరికన్నా ఇవ్వచ్చు. 190% పవర్ ఆఫ్ అటార్నీలు ప్రస్తుతం రిజిస్టర్ కావు, కానీ ఈ చట్టం ప్రకారం అవి కూడా రిజిస్టర్ చేయాలి. అంటే మన ఆస్తిని ఎవరు డీల్ చేస్తున్నారో అన్నది కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పటి వరకు ఏమిటంటే మనకి ఇష్టం ఉంటే మనం రిజిస్టర్ చేస్తాం, లేకపోతే చెయ్యం. అదేమి కంపల్సరీ రిజిస్టరబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, కానీ ఈ చట్ట ప్రకారం అది కూడా చేయాలి. ఇక ఇట్లా ఏ ఆస్తికి సంబంధించిన లావాదేవీ ఎంటర్ అయినా కూడా ఈ అథారిటీలో మనం అప్డేట్ ఇస్తూనే పోవాలి. తర్వాత ఏమంటాడు, ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీషియల్ డిటర్మైన్ అండ్ రికార్డ్ ద ఎంట్రీ ఆఫ్ టైటిల్ హోల్డర్ ఆఫ్ ఎ ల్యాండ్ పార్సల్ ఆర్ ప్రాపర్టీ ఫర్ విచ్ నో డిస్ప్యూట్ ఈస్ దేర్, అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకపోతేనే అతని పేరు ఎంట్రీ అవుతుంది, లేకపోతే అది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అని చూపిస్తుంది. నేను చెప్పినట్టుగా దారిన పోయే దానయ్య కూడా ఒక డిస్ప్యూట్ వేసేయచ్చు ప్రాపర్టీ మీద. ఆ డిస్ప్యూట్కి వ్యాలిడ్ ఎవిడెన్స్ ఉందా లేదా ఏమీ చూసుకోడు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. జస్ట్ ఒక డిస్ప్యూట్ రాగానే అతను అప్డేట్ చేసేస్తాడు. అతి ముఖ్యమైనది ఏమిటి అంటే సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13. సెక్షన్ 12 ఏమంటుంది అంటే వెన్ ద ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్ ఫర్ హోల్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ notified area is completed, the authority shall notify the fact in prescribed manner. అంటే ఈ వివాదాలకు సంబంధించిన అన్ని కనుక అయితే అప్పుడు నోటిఫై చేస్తాడు. సరే చేశాడు, చేసిన తర్వాత ఏమిటి సెక్షన్ 13 డేంజరస్. ఇది ఏమంటుంది అంటే ఈ ఏ టైటిల్స్ అయితే ఎంట్రీ అవుతున్నాయో దీస్ ఆర్ ద కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 years.
అంటే ఈ ల్యాండ్ టైటిల్ అథారిటీ ఎవరి పేరైతే నోటిఫై చేస్తాడో వాళ్ళే భూమికి సంబంధించిన శాశ్వత యజమానులు 2 ఏళ్ల లోపల మీరు కనుక ఛాలెంజ్ చేయకపోతే. అంటే మీకు తెలియకుండా మీ పేరు మార్పిడి జరిగినా దాన్ని మీరు ఛాలెంజ్ చేయాల్సిన పరిమితి 2 ఏళ్ళు. మీరు అడగచ్చు సార్ దీనివల్ల నష్టం ఏమిటి అని. ప్రస్తుతం మనకి తెలియకుండా మన పేరు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్చేస్తే దాన్ని మనకి ఛాలెంజ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం దానికి ఛాలెంజ్ చేసే సమయం 3 సంవత్సరాలు. అదే ఫ్రాడ్ ద్వారా కనుక చేసినట్టయితే ఏ రోజైతే మనకు ఫ్రాడ్ తెలుస్తుందో ఆ రోజు నుంచి 3 ఏళ్ళు. ఎందుకంటే మనకి తెలిసి జరిగేది ఫ్రాడ్ కాదు, తెలియకుండా జరిగేదే ఫ్రాడ్. అందుకే లిమిటేషన్ చట్టం ఏమంటుందంటే ద డేట్ ఫ్రమ్ విచ్ ద ఫ్రాడ్ ఈజ్ డిస్కవర్డ్ 3 years ఆఫ్ ద లిమిటేషన్ అంటుంది. కానీ ఈ ల్యాండ్ టైటిల్లో అటువంటిది ఏది లేదు, కేవలం 2 సంవత్సరాలే. వాడు ఫ్రాడులెంట్గా చేసినా జెన్యూన్గా చేసినా 2 ఏళ్ల లోపల మీరు ఛాలెంజ్ చేయకపోతే మీకు ఆస్తి మీద హక్కు పోయినట్టే. కేంద్ర ప్రభుత్వ చట్టం లిమిటేషన్ చట్టం 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చట్టం 2 ఏళ్లకు కుదించడానికి కారణం ఏమిటి? అంటే ఇప్పటివరకు ఉన్న లిమిటేషన్ చట్టం పనికిరాందనే కాదు, ఈరోజు వచ్చింది కాదే, 1963లో నుంచి ఉన్నది ఆ లిమిటేషన్ చట్టం. ఇప్పుడున్న కేసులని దాని మీద నడుస్తున్నాయి. ఎందుకు దాన్ని 2 ఏళ్లకే కుదించడంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి? దాని మీద డిస్కషన్ లేదు, అసలు ఎవరు దీని మీద డిస్కస్ కూడా చేయట్లేదు. అండ్ ఇట్ విల్ బి కంక్లూజివ్ ప్రూఫ్. ఈ చట్టం మీద ఉన్న అనుమానాలు సరిపోవు అన్నట్టు సెక్షన్ 64 ఇంకొక దుర్మార్గమైనటువంటి సెక్షను. అది ఏమంటుంది అంటే ఈ భూమికి సంబంధించిన లావాదేవీలు ఎవరన్నా కనుక ఈ అథారిటీకి కనుక నోటిఫై చేయకపోతే అతనికి 6 నెలల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా. నా ఆస్తికి సంబంధించి నేను లావాదేవీలు జరిపి నేను ప్రభుత్వానికి తెలియజేయకపోతే సరే జరిమానా విధించారు, అర్థం చేసుకోవచ్చు. జైలు శిక్ష ఏమిటి? వై యూ నీడ్ టు పినలైజ్ ద సివిల్ ట్రాన్సాక్షన్స్? ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ని నేను ప్రభుత్వానికి తెలియజేయకపోతే నీకు రెవెన్యూ నష్టం జరగచ్చు, నువ్వు దానికి పెనాల్టీ వేస్తావు, నేను అర్థం చేసుకుంటా. జైలు శిక్ష విధించడం ఏంటి? అంటే ప్రభుత్వం నన్ను నిర్బంధిస్తున్నదా నేను ఏ ట్రాన్సాక్షన్ చేసినా తెలపాలి అని? అందుకనే ఈ చట్టం మీద ఇది ప్రజల యొక్క కష్టాలు తీరుస్తుంది అనే కంటే ఇంకా పెంచుతుంది అన్న అనుమానాలు పెరగడానికి కారణం ఇది. ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి, దుర్మార్గమైన సెక్షన్స్, అవన్నిటి మీద ఇంకా వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఈ చట్టాన్ని అమలు చేయలేదు. దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఒకసారి రాజ్యాంగబద్ధమైనటువంటి ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ చట్టం అమల్లోకి రాదది. అయినా కూడా ప్రభుత్వం ఏంటంటే గెజెట్ రిలీజ్ చేసింది. కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో దీనివల్ల ప్రజల ఆస్తికి ఎంతవరకు అయితే భద్రత చేకూరుతుంది అన్నది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏవి కూడా రాజకీయ ప్రేరేపిత అనుమానాలు అనడానికి వీల్లేదు. అవన్నీ కూడా జెన్యూన్ కన్సర్న్సే. అండ్ ప్రభుత్వం వాటిని క్లారిఫై చేయకుండా దాగుడు మూతలు ఆడడం వల్ల అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. దీని మీద ఒక డిబేట్ నిర్వహించి లేకపోతే ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడించి ప్రభుత్వం కనుక నిష్పృతి చేసినట్టయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. రిజిస్ట్రేషన్ చట్టం గత 100 ఏళ్ల గుండా పాటిస్తున్నదే. ఇప్పటికి రాత్రి చట్టం తీసుకురాకపోతే ఎక్కడ ఏది ఆకాశం బద్దలై భూమి మీద పడదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పంతానికి పోకుండా ఈ చట్టాన్ని నిలుపుదల చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నిష్పత్తి చేస్తే ప్రజలు కూడా దాంతో కోఆపరేట్ చేస్తారు. అంతే తప్ప ఏదైనా ట్రాన్సాక్షన్ మాకు ప్రభుత్వానికి చెప్పకపోతే నీకు 6 నెలల జైలు శిక్ష వేస్తాము, 50,000 పెనాల్టీ వేస్తాము అంటే ప్రజలు దాన్ని కాంప్లై చేయకపోగా తిరుగుబాటు అనేది చేస్తారు. చట్టాలు అనేది వాలంటరీగా ప్రజల ద్వారా స్వచ్ఛందంగా వాళ్ళు అనుకరించేట్టు ఉండాలి తప్ప బలవంతంగా వాళ్ళ చేత ఇది అమలు చేద్దాము అంటే ఆ చట్టాలని చివరికి చెత్తబుట్టలో విసిరేయడానికి తప్ప అవి ఎందుకు పనికిరావు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. సో దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకా గనక ప్రజలకు అనుమానాలు ఉంటే సంబంధిత ఆస్తికి సంబంధించి మీ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ లాయర్ని కన్సల్ట్ చేయండి. దీన్ని ఒక న్యాయ సలహాగా మీరు భావించకండి. ఇది కేవలం మీకు అవగాహన పెంపొందించడానికి చెప్తున్నటువంటిదే తప్ప ఒక న్యాయ సలహాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోకూడదు. మీకు న్యాయ సలహా కావాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని ఎవరినైనా సంప్రదించండి. థ్యాంక్ యూ.